అందరూ బాగా అందరూ బయట బాబా అందరూ అందరు పోకండి ఆగండి అబ్బా నచ్చరన్నారా అక్కడే 15 సంవత్సరాలు నాకు 2 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. అబ్బాయి చదువుందని బీటెక్ ఉన్నాను. అక్కడ బాలాపూర్లో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్లోనే చిన్న ఇష్యూ జరిగి అబ్బాయిని మర్డర్ చేశారు సార్. వాళ్ళ అబ్బాయిని అక్కడ తోటి స్నేహితులు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు గురించి అబ్బాయిది బర్త్డే ఫ్లెక్సీ పెట్టారంట. ఇప్పుడు మనోడిని చెప్పిన అబ్బాయి పెడితే మనోడు అన్నాడు అంటే వాడు కొంచెం గ్యాంగ్స్టర్గా తిరుగుతుంటాడంట లోకల్లో, కొంచెం కళ్ళు చూపించి బెదిరించుకుంటూ తిరుగుతాడు. వాడిని ఈడి ముఖానికి ఫ్లెక్సీ అవసరం అని మనోడు అన్నాడంట. వెజిటేరియన్ క్యాజువల్గా ఫ్రెండ్ సర్కిల్లో దాన్ని వాడు మనసులో పెట్టుకొని వారం రోజులు వాడింది గ్యాంగ్స్టర్ లాగా ఎదగాలని ఆలోచనతో వాడు ప్లాన్ వేసి 3 రోజుల నుంచి బాగా మందు తాక్కుంటా గంజాయి తీసుకుంటా వీడిని కాలేజీ పోయినని పిలిపించాడు. వీడి ఇంటికి వచ్చేటప్పుడు పాలు పెరుగు తీసుకొని ఇంటికి వస్తాడు. బ్రెడ్ ప్యాకెట్ అప్పుడు జ్వరం తగ్గితే బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వస్తుంటే మధ్యలో వాళ్ళని కలవడానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడే జస్ట్ ఒక 1 minute 2 minutesలోనే మాట్లాడారు. గొడవ పెట్టేసి ఇక్కడికి కానీ పొడి చేశారు. ఈ 2 ఇక్కడ మొత్తం 4 కార్డులు పొడి చేసి వెళ్ళిపోయారు. ఎంతమంది? 7 సార్. నైట్ వచ్చేసి జరిగింది. మేము నైట్ 1 గంట దొరికారు. సీసీ ఫుటేజ్ మొత్తం చూశారు. కాబట్టి సార్ ఒకటి లక్ష్మీకాంత్ రెడ్డి గారు డిఎస్పీ గారు దాన్ని డీల్ చేస్తున్నారు సార్ మొత్తం ఏసీపీ గారు. కానీ వాళ్ళు భయపడుతున్నారు సార్. అక్కడ ఆదిపట్ల ఫ్యామిలీ అంటే వాళ్ళు భయపడుతున్నారు. మొత్తం రౌడీ షెట్ల ఫ్యామిలీలు వాళ్ళు జోలిపోతే ఇబ్బంది అయితే నేను క్లారిటీగా చెప్తుంది. డిఎస్పీ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఏసీపీ గారు పక్కనే కొత్తగా 3 గంటలు కూర్చున్నారు సార్. వాళ్ళంతా ఫ్యామిలీస్, వాళ్ళ 7 ఫ్యామిలీస్ అక్కడ మర్డర్ చేసిన వాళ్ళు పెద్ద రౌడీ షెట్ల ఫ్యామిలీ అండి సార్. అక్కడికి ఎవరైనా ఎస్ఐ గారు పోవాలని కానీ భయపడతారంట. సారే మాట్లాడినా ఇప్పుడు మన అబ్బాయిని పొడిచిన అబ్బాయి వాళ్ళ నాన్న మర్డర్ చేసి జైల్లో ఉంటారు. ప్రజెంట్ కూడా జైల్లో జస్ట్ ఒకసారి వెళ్ళి ఇంటికి దగ్గరలోనే సార్. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేది అనుకోండి మన కారు పెట్టిన దూరంలోనే మర్డర్ కూడా చేసింది. ఎక్కువ దూరం కూడా లేదు. మాకు సీసీ ఫుటేజ్ మొత్తం రికార్డ్ అయింది సార్. అసలు మేము మొత్తం సాక్ష్యాలు పెట్టుకుని అన్ని కేసు అయితే కట్టారు సార్. సీసీ ఫుటేజ్ సార్ ఇంకా టాపీ పని చేసుకుంటారు సార్. కేసు ఒకటే కొంచెం స్ట్రాంగ్గా చేయించుకుంటే కేసు అన్నీ పెట్టారు సార్. ఎస్సీ ఎస్టీకి అండర్స్ కేసు పెట్టారు. సాక్ష్యాలకి ఏమి సార్ ఐ విట్నెస్ సీసీ కెమెరా ఉంది సార్. 36 దాబా సార్. అది సీసీ ఫుటేజ్ ఉంది సార్. 36 మండి అంట సార్. అది ఫార్వర్డ్ ఇక్కడ గొడవైంది. అబ్బాయి కూర్చోండి ఒకటి వెనక వస్తారు. ఇప్పుడు వస్తారు సార్ బాబు అక్కడే పడిపోతారు. ఇంకా బ్యాగ్ కూడా చేసి
ఇక్కడ హోటల్కి వచ్చినాడు సార్ వాళ్ళంతా కూడా పట్టించుకోరు సార్ అక్కడ ఈ పాన్ కొట్ట అవుతుంది సార్ అతన్ని ఐ విట్నెస్ పెట్టారు సాక్ష్యం చెప్పి మేము నైట్ 1 గంటకి వెళ్ళిన తర్వాత ఇంటికి కనీసం పక్కెళ్ళు కూడా రాలేదు సార్ వాళ్ళ అంత భయం అంటే వాళ్ళు ఉంటారు సార్ జరిగిన స్పాట్ అమ్మంటే డిఎస్పీ మేడం గారు వచ్చారు సార్, పేరు ఏదో రెడ్డి, సునీతారెడ్డి మేడం స్పాట్కి వచ్చారు సార్. అమ్మటే జరిగిన అమ్మటే ఇంటిమేషన్ చేస్తే వచ్చి క్లూస్ కలెక్ట్ చేశారంట సార్. అక్కడికి వచ్చి మొత్తం గంజాయి బైక్ వాళ్ళు వాళ్ళలో అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అయ్యేసరికి సరే నేను మాట్లాడతాను, ఆల్రెడీ మాట్లాడండి. ఫ్యామిలీ ముందర రమ్మని నేను ఆల్రెడీ మాట్లాడాను. సతీష్ కారణాలు ఏమైనా చెప్పారు? సార్ ఫ్రెండ్స్ మధ్య వారే సార్ చిన్నగా సార్, చిన్న మాట అంతే సార్. వాళ్ళు ఇతని ద్వారా వాళ్ళు గ్యాంగ్ లీడర్ అవ్వాలనుకుంటున్నారు. హైదరాబాద్ 36 మండి అని మొత్తం ఒక మడ్డ ఏరియా అంతా నాకు తెలియదు, ఒకసారి చెప్తాను. హైదరాబాద్ మండి బిర్యానీ అంటారు అది. ఏ ఏరియా అన్నా పేపర్ అన్న బాలాపూర్ ఏరియా 36 మండి బిర్యానీ దగ్గర జరిగింది. బాలాపూర్ 36 ఇప్పుడొద్దు సమస్య సార్ కొడద్దు. లోన్ కలిసిందండి. డబ్బులు ఏంది ఆడొస్తుంది ఎక్కడ సార్ వెహికల్ అదంతా మాయమే.